రైతుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట శాంతి సమాధానము కుటుంబాలకి ఆదరణ నెమ్మది కలుగును గాక. ప్రభువునందు దేవుని బిడ్డలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు తెలియజేస్తున్నారు. మరి ఈరోజు వర్తమానము ఈ సందేశము ఎందుకంటే రోజు ఏదో ఒక కష్టమును బట్టి, ఏదో ఒక ప్రతికూలమైన పరిస్థితులను బట్టి, మరి ఒక రోగాన్ని బట్టి, మరొక శ్రమను బట్టి, మరి రుణబంధకములను బట్టి, రుణబంధకం అంటే అప్పులను బట్టి, కలుగుతున్న పరిస్థితులను బట్టి యేసు ప్రభు వారిని మరి విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటారు. వీరు ఎలాంటి వ్యక్తులు అంటే సొంత జీవితం, చంచల మనస్తత్వం కలిగిన వారు అని చెప్పబోతుంది. చంచల మనస్తత్వం కలిగిన వారు చెప్పవచ్చు. ఏమండి, వీరు ఒక మాట చెప్పాలంటే, ఒక మాట సందర్భానుసారంగా తెలియజేయాలంటే, వీరు ఎలాంటి వ్యక్తులు అంటే ఏబు ఉన్నాడు బైబిల్ గ్రంథంలో. ఆ ఏబు భార్య లాంటి వాళ్ళని చెప్పవచ్చు. చాలా మందితో పోలుస్తావా అంటారేమో. అంటే ఏబు భార్య ఆశీర్వాదముగా, అన్ని రకాలుగా భర్త, అన్ని విధాలుగా భార్య. అంటే ఇతరులను పోల్చి చెప్పాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రేరేపణలో మీతో పంచుకుంటున్నానండి. మీరు ఎలాంటి వ్యక్తులు అనే దానికి మీకు వివరించడానికి మనకి చక్కగా మరి ఒక ఆమె ఉన్నది. ఎవరంటే ఏబు భార్య. ఏమంటది, శ్రమ కలిగింది భర్తకి, చెప్పలేనంత వేదన, ఒళ్ళంతా కురుపులతో, మన భర్త శరీరం అంతా కూడా కురుపులతో నిండిపోయి ఉన్నది. ఇప్పుడు భార్య అంటుంది, గతములో కూడా నేను ఈ యొక్క కోణములో దేవుడు నాటిన తలంతులో పంచుకున్నాను. మరొక తలంతు ద్వారాగా మీతో మాట్లాడుతున్నాను. తలంతులు నాది కాదు, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిది మాత్రమే. నేనేమై ఉన్నానో ప్రభువు యేసుక్రీస్తు వారి కృపై ఉన్నాను. నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, నేను యేసు అంటానికి అసలుకి అర్హత లేని వాళ్ళను, అయోగ్యులైన నన్ను పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరూపమందు తనలో నన్ను పెట్టుకొని ఆయన యొక్క దయా కృపదోరాగా, వాక్యదోరాగా ఈ రీతిగా ఎదుటి నుంచి మాట్లాడుతూ ఉంది. ఆత్మశక్తి సంగతులు తెలియగలిగిన వాడు వినుగాక. ఏమండి, ఏబు భార్య ఏమంటుంది ఇప్పుడు? ఆశీర్వాదంగా ఉన్నన్నాళ్ళు ఆమె అనగలేదు, గొనగలేదు. ఊహించని పరిస్థితులు కలిగినప్పుడు ఉంటుంది, సావు, నువ్వు చనిపో, నువ్వు దేవుణ్ణి దూషిస్తూ. ఏమండి, దేవుణ్ణి దూషించాలంట, దేవుని మీద తనగాలట, దేవుని మీద కొనగాలట, దేవుణ్ణి కోనలాడాలట. నేచర్ ఎవరిది? ఏబు భార్య. అంటే ఎంచుకుడికి ఏబు భార్య కనపడుతుంది, కానీ ఏబు భార్యలోకి వచ్చిన ఆత్మ ఏమిటి? దురాత్మ. ఇది చాలా కీలకమైన సందేశం అండి. ఈ అంశము ఏమండి,
నువ్వు ఏ వ్యాధి చేత బాధపడుతున్నావు? ఏ ఘోరమైన వ్యాధి చేత బాధపడుతున్నావు? ఎలాంటి మానసికమైన ఒత్తిడిలో కొట్టు మిట్టాడిపోతున్నావు? నీ స్థితిగతులు ఎలాగ ఉన్నాయి? నీ పరిస్థితులు వ్యాధిలాగా నిన్ను ఆవరిస్తున్నదా? నీ పరిస్థితి తుఫాను వలె నిన్ను ఉంచడానికి సిద్ధంగా ఉన్నదా? అయితే బాధపడకు, దిగులు పడకు. యోబుని ముట్టి స్వస్థపరిచిన ఆయన నిన్ను తాకబోతున్నాడు. అయ్యా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ వ్యాధితో ఉన్నా సరే ఆ ప్రభువారు, ఆ దేవుడు నిన్ను తాకటానికి నీతో మాట్లాడుతున్నవాడు మనుషులు కాల్చుకుని పరిశుద్ధాత్మ నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మితే నీకు స్వస్థత కలిగిస్తుంది. నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు స్వస్థత నొందుతావు. నువ్వు ఏ కలవరం చేత, ఏ మానసికమైన ఒత్తిడి చేత కొట్టుమిట్టాడిపోతున్నావు, అదిగో ఆ మానసికమైన ఒత్తిడి అంతటి నుండి నా ప్రభువు వారు నిన్ను విడిపిస్తునుగాక. యోబుని దర్శించి, యోబుని తాకి, యోబుని స్వస్థపరిచిన నా దేవుడు నిన్ను బాగు చేయనుగాక. ఆమేన్. ఆమేన్.